హాయ్ అండి. డైమండ్ రెప్లికాలో బ్లాక్ డైమండ్స్లో మనకి ఇలా డైమండ్ లానే ఉంటుంది సెట్ అనేది. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో బ్లాక్ డైమండ్స్ వస్తాయి, బ్యాక్ పార్ట్ మొత్తం చైన్ ఉంటుంది. హాయ్ అండి. డైమండ్ రెప్లికాలో ఇదొక పీస్ మనకి. సో ఇలా మనకి మిడిల్ పార్ట్ పెద్ద స్టోన్ వస్తుంది అండ్ చుట్టూ చిన్న సిలికాన్ స్టోన్స్ వస్తాయి. అండ్ పెండెంట్కి అటు ఇటు కూడా మనకి మంచి డిజైన్ వచ్చి స్టోన్స్, వైట్ స్టోన్స్ అనేది వస్తుంది. సో మనకి చైన్ ప్యాటర్న్ ఇలా బ్లాక్ డైమండ్స్లో బ్లాక్ బీడ్స్ చైన్ ఆ మోడల్లో ఉంటుంది. సో ఇది మనకి 16 ఇంచెస్ టు 18 ఇంచెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. హాయ్ అండి. బ్లాక్ డైమండ్స్లో మనకి డైమండ్ రెప్లికాలో ఇంకొక పెండెంట్, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మిడిల్లో మనకి పెద్ద స్టోన్ వస్తుంది అండ్ చుట్టూ మనకి ఇలా చిన్న చిన్న స్టోన్స్తోనే వస్తుంది అనమాట. సో చైన్ అనేది మనకి ఇలా ఫుల్ బ్లాక్ వస్తుంది. దీనికి సేమ్ గోల్డ్ లానే ఉంటుంది. మీరు బయట కూడా అసలు షైనింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. షైనింగ్ అనేది చూడండి. ఇది ప్యూర్ 92.5 సిల్వర్ అండి. ఇవన్నీ షైనింగ్ అసలు ఎక్సలెంట్ డైమండ్స్ లానే ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఇంకొక పెండెంట్ సెట్ మల్టీ కలర్లో వస్తుంది. సో మనకి మిడిల్లో ఎమరల్డ్ స్టోన్ వస్తుంది, ఫ్లవర్ డిజైన్ వచ్చి మళ్ళీ రూబీ స్టోన్ వస్తుంది. సో చైన్ ప్యాటర్న్ అనేది బ్లాక్ డైమండ్ విత్ చైన్, బ్లాక్ డైమండ్ అండ్ చైన్ అలా వస్తుంది. సో ఇది కూడా 16 ఇంచెస్ 18 ఇంచెస్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. శారీస్కి, డ్రెస్సెస్ పైకి దేనికైనా సూటబుల్ ఇది. హాయ్ అండి. డైమండ్ రెప్లికాలో ఇది ఒక బ్యూటిఫుల్ సెట్. అసలు షైనింగ్ చూడండి ఎలా ఉంది. ఎగ్జాక్ట్ డైమండ్ రెప్లికా. సో పెండెంట్ కూడా మనకి మంచి సైజ్ వస్తుంది. సో ఇది ప్యాటర్న్ అనేది మిడిల్లో పెద్ద బ్లాక్ వైట్ స్టోన్ వచ్చి చుట్టూ 2 లేయర్ ఆఫ్ జిర్కాన్ స్టోన్స్ వస్తాయి. అండ్ చైన్ అనేది మనకి గోల్డ్ చైన్ లాగా ఫుల్ బ్లాక్ చైన్ వస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిజైన్ ఇది. ఇది కూడా మనకి 18 ఇంచెస్ వస్తుంది. హాయ్ అండి. ఇది కూడా మనకి ఒక గోల్డ్ డిజైన్ టైప్లో ఉంటుంది. ఇది కూడా సిల్వర్ డైమండ్ రెప్లికాలో మనకి. సో మిడిల్లో ఇలా స్క్వేర్ షేప్లో మనకి పెద్ద స్టోన్ వచ్చి చుట్టూ జిర్కాన్ స్టోన్స్ వస్తాయి. సైడ్కి మనకి గోల్డ్ లాగా ఇట్లా డిజైన్ వస్తుంది, 3D డిజైన్. సో ఈ చైన్ ప్యాటర్న్ కూడా మనకి బ్లాక్ డైమండ్ చైన్, బ్లాక్ డైమండ్ చైన్ వస్తుంది. ఇది కూడా 16 ఇంచెస్ టు 18 ఇంచెస్ మనం అడ్జస్టబుల్ ఉంటుంది. డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది కూడా మనకి డైమండ్ రెప్లికాలో ఇంకొక పీస్. ఇది అసలు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు. సో మిడిల్లో మీకు ఇలా పెండెంట్ వచ్చి ఈ చైన్ అనేది మనకి ఇలా 3 బీడ్స్ లాగా వచ్చి ఇంకా మొత్తం ఇలా చైన్ లాగా ఉంటుంది. సో ఇది కూడా మనకి 16 to 18 ఇంచెస్ అడ్జస్టబుల్ ఉంటుంది. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది, చాలా బాగుంటుంది వేసుకుంటే. సేమ్ గోల్డ్ లానే ఉంటుంది లుక్. అసలు డిజైన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. హాయ్ అండి. ఇది ఒక డైమండ్ రెప్లికాలో సేమ్ ఈ డిజైన్ నేను క్యారెట్ లైన్లో చూసి చేయించాను. సో ఈ పెండెంట్ అనేది మిడిల్లో ఇలా వస్తుంది. వైట్ స్టోన్ వచ్చి మనకి చుట్టూ జిర్కాన్ స్టోన్స్ వస్తాయి. అండ్ మనకి చైన్ అనేది కింద ఇట్లా బ్లాక్ డైమండ్స్ వచ్చి వెనక మొత్తం చైనే ఉంటుంది. ఓన్లీ బ్లాక్ డైమండ్స్, ఫ్రంట్ పార్ట్ కొంచెమే వస్తాయండి. చాలా బాగుంటుంది లుక్. సేమ్ డైమండ్ రెప్లికా ఇది. సో లుక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. స్టోన్ క్వాలిటీ కూడా మనకి గోల్డ్లో వాడే స్టోన్సే కాబట్టి మీకు సేమ్ గోల్డ్ లుక్కే ఇస్తుంది. చాలా బాగుంటుంది లుక్ అనేది. సో ఇదొక మనకి పెండెంట్ పర్పుల్ కలర్ వస్తుందండి, లైట్ పర్పుల్ కలర్. సో చాలా వైట్ కొనుక్కున్న వాళ్ళు ఇలా తీసుకుంటున్నారు. సో ఇది కూడా లుక్ అనేది చాలా యూనిక్ లుక్ ఇస్తుంది మనకి. డ్రెస్సెస్ పైకి దేనికైనా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏ కలర్ డ్రెస్కైనా సెట్ అయిపోతుంది అండ్ పాష్ లుక్ ఇస్తుంది మనకి. సో ఇలా చైన్ అనేది మనకి బ్లాక్ డైమండ్స్ అండ్ చైన్ పెండెంట్ మోడల్లో వస్తుంది. లుక్ చాలా బాగుంటుంది ఇది.
మీకు వైట్లో చాలా ఉంటాయి, ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఇలా మన దగ్గర పెండెంట్స్ కూడా సిల్వర్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీ దగ్గర ఆల్రెడీ గోల్డ్ చైన్ ఉంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుంది లుక్. ఇలా స్టోన్స్ అనేది ఇలా ఉంటాయి, మనకి సేమ్ డైమండ్ లానే ఉంటుంది లుక్ అనేది. సో ఇలా పెండెంట్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది లుక్, సేమ్ డైమండ్ లానే ఉంది. ఇది కూడా చూడండి, ఎగ్జాక్ట్ డైమండ్ రెప్లికా, సేమ్ డైమండ్ వేసుకున్నట్టే ఉంటుంది వేసుకుంటే. సో మీకు లుక్ అనేది ఇలా వస్తుంది. స్టోన్ క్వాలిటీ చూడండి, సేమ్ డైమండ్స్ లానే ఉంటాయి మీకు. సో చైన్ అనేది మనకి